జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎప్పుడూ బయటికి రాని వాళ్ళం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి బలైపోయి 5 ఏళ్ళు ఉద్యమం చేసి కోర్టు ద్వారా అమరావతిని సాధించుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రజల సహకారంతో కూడా. కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ జంగిల్ క్లియర్ చేసేసి మాకు రావాల్సినటువంటి అంటే వార్షిక కౌళ్ళని వెంటనే సకాలంలో చెల్లించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే బాబు గారు కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడిదారులను ఇక్కడికి తీసుకురావడం, టెండర్లకి ఆహ్వానించడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి చూసి చాలా శరవేగంతో పనులు ముందుకెళ్తున్నాయి అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉన్నాం. కాకపోతే ఆనందంగా ఉన్న సమయంలో మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఒక కొలికి రానటువంటి సమస్యలు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. దాని గురించి సిఆర్డీఏ వారికి చెప్పున్నారు కాబట్టి మా సమస్యలు కూడా పరిష్కారం వెంటనే ఇదైపోతే క్లియర్ అయిపోతాయి అని మేము అనుకున్నాము. అనుకోని ఈ సంవత్సరంన్నర నుంచి తిరుగుతూనే ఉన్నామండి సిఆర్డీఏ అధికారుల చుట్టూ. కానీ ఆ పనులు అవ్వకపోగా వాటిని పక్కన పెట్టేసి రేపు రండి మాపు రండి అని అనడం, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా మాట్లాడడం, రైతులంటే ఒక చులకన భావంతో చూడటం ఇలాంటివన్నీ అక్కడ బాధాకరంగా ఉన్నాయి. సో మేము కూడా ఇప్పుడు మొన్న సిఆర్డీఏ ఓపెనింగ్ రోజు బాబు గారు చెప్పారు, ఒక 3 కమిటీ వేసాము, వాళ్ళ ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్పారు. సో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా 29 గ్రామాల ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి గ్రామానికి ఉంది కాబట్టి ఆ గ్రామం ద్వారా లిఖితపూర్వకంగా ఒక నివేదిక ఇద్దామని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మొన్న ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అసలు రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. మరి ఇలా ఉంటే ప్రతిరోజు స్కూల్కి పంపించే పిల్లలు మళ్ళీ ఆ టైంకి మొన్న చూసినట్టయితే పేపర్లో 3-4 లారీలు కూడా బోల్తాబడినటువంటి ఆ గొంతుల్లో బోల్తాబడినటువంటి పరిస్థితి. ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్దాం అనుకుంటే అక్కడితో ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని వారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. సో ఇంకా వెంటనే ప్యాచ్ వర్క్ చేస్తామమ్మా, మరి అభివృద్ధి కావాలి ఇది కావాలంటే సాధ్యపడిన విషయం కదా, సర్దుకుపోవాల్సిందే. కానీ వెంటనే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం మేము చేపడతాము. మేము రిప్రజెంటేషన్ చేసిన విషయాల్లో కూడా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి, కొన్ని లేవు. కాబట్టి సో మేము మాట్లాడుకొని మీకు ఏ విషయం తెలియజేస్తామని చెప్పి వారు బాగానే ఆన్సర్ చేశారు.